అండి, ఈరోజు ఈ వీడియోలో మనం వెజ్ ఫిష్ కర్రీ తయారు చేసేద్దాం. ఏంటి వెజ్ ఫిష్ కర్రీ అంటుంది అనుకుంటున్నారా? అరటికాయతో చేసామంటే అచ్చు వెజ్ లవర్స్కి ఫిష్ కర్రీ లాగే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం అరటికాయను పైన చెక్కు మొత్తం తీసేసి వీడియోలో చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఆవాలు జీలకర్ర వేసి ఆవాలు జీలకర్ర చిటపటమన్న తర్వాత ఒక రెబ్బ కరివేపాకు, కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసి ఉల్లిపాయ వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు, రుచికి తగ్గట్టు ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అరటికాయ ముక్కలను నూనెలో 1 నిమిషం పాటు వేయించుకోవాలి. అరటికాయ ముక్కలు లైట్గా వేగిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటా తరుగు వేసుకుని ఒకసారి బాగా కలిపి టమాటా పూర్తిగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా పూర్తిగా మగ్గిన తర్వాత 2 టీ స్పూన్ల కారం, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పెప్పర్ పొడి వేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకుని దాని నుంచి చింతపండు రసాన్ని తీసుకుని వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా అరటికాయ పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.